సింపుల్గా స్వీట్ కార్న్ పకోడా ఇలా తయారు చేసేసుకోండి. దీనికోసం మనం ముందుగా ఒక పెద్ద స్వీట్ కార్న్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. ఇందులోనే మనం ఒక 2 పెద్ద ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి యాడ్ చేస్తున్నాను. మీకు క్రిస్పీగా కావాలి అంటే 2 టేబుల్ స్పూన్స్ దాకా బియ్యపిండి యాడ్ చేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొద్దిగా కారం పౌడర్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పౌడర్, జీలకర్ర అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అవన్నీ మంచిగా కలిసేంత వరకు కలుపుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పెనం పెట్టుకొని నూనె బాగా వేడయ్యాక ఒక్కొక్కటి పకోడీలాగా ఈ నూనెలో వేసుకోవాలి. మీడియం లేదా లో ఫ్లేమ్లో మంచిగా కలర్ వచ్చేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా మనకు టేస్టీ స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.